మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది వెళ్తున్నాం కాబట్టి చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. అదే డబ్బులు ఏదో తినడానికి ఏదో ఖర్చు పెట్టడానికి మేము జమ చేసుకోవచ్చు కదా. ఇలా ఫ్రీ బస్ అయితే ఎక్కడైనా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఆ డబ్బులు మనం తినడానికైనా బయట కొనుక్కోడానికైనా ఉపయోగం. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది. అలా అని వేరేది కూడా కొనుక్కోవచ్చు. బస్ లో చుట్టాలింటికైనా వెళ్ళొచ్చు. దూరం ప్రయాణం అయితే మాకు డబ్బులు ఆదాయం ఇచ్చింది. బాగుంది. అంటే గవర్నమెంట్ ఇలాంటి తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించడం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము రోజు జర్నీ చేసుకొని బస్ పాస్ పెట్టుకొని ఇంత దూరం వస్తాం కదా. అలాంటప్పుడు మాకు ఒక 2000 సేవ్ అవుతాయి కదా. బస్ పాస్ డబ్బులు మిగులుతాయి కదా. అలాంటప్పుడు అందుకోసం హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఎంత అయితే ఇంతకు ముందు 3000 అయింది. ఇక్కడ నుంచి జీ కొండూరు వెళ్ళాలి మేము. 3000 అయింది నెలకు వచ్చేసి. అయితే ఇప్పుడు 3000 ఉండదు కదా. ఇప్పుడు మేము సంపాదించుకునే దాంట్లో 3000 తగ్గిందంటే మాకు కూడా హ్యాపీగా ఉంటది కదా. అలా పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి శ్రీ శక్తి పథకం కింద బస్ ఫ్రీ అని పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? బస్సులో వెళ్తున్నారు, రూపాయి కట్టకుండా ఇంత దూరాలు వెళ్తున్నారు. యాక్చువల్ గా వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బెనిఫిట్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్. టు బి ఫ్రాంక్, కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే చాలా బెస్ట్ ఇది. వర్కింగ్ ఉమెన్స్ ఫైన్, బట్ కాలేజ్ స్టూడెంట్స్ కి చాలా బాగుంటది. బికాస్ డైలీ కాలేజ్ కి వెళ్ళి వస్తాం కాబట్టి దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ దే ఇంప్లిమెంటెడ్. మేడం, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మహిళలకి ఇంత భద్రత తీసుకుంటున్నారు కదా, మీకు ఎలా అంటే చంద్రబాబు నాయుడు అందరికీ చేస్తున్నారు. ప్రతి ఇంప్లిమెంట్ చేసినవన్నీ కూడా చాలా బెటర్ అండ్ ఐ హోప్ సో ఇంకా బెటర్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అండ్ అటు వాళ్ళు చాలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అండ్ అవన్నీ కూడా తెస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఎవ్రీథింగ్ ఆల్ ఏమేమి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో అవన్నీ కూడా సూపర్. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఆగస్టు 15న శ్రీ శక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు. ఇది ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఎలా ఉపయోగపడుతుంది? లేడీస్ కి అయితే ఇది ఒక మంచిగానే ఉంటుంది. ఎంతో మంది పేద కుటుంబం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ పథకం. అయితే చంద్రబాబు నాయుడు గారి మటుకు ఆడవాళ్ళ పట్ల ఒక గౌరవించి, పేదవాళ్ళ పట్ల ఒక అభిమానించి, వాళ్ళకి మళ్ళీ ఒక సదుపాయాన్ని అందరికీ కల్పించారని మేము సదావకాశంగా తీసుకుంటున్నాం. ఇంతేమికి డబ్బులు పడ్డాయి. చాలా మంది ఎవరైనా నిరుపేదల వాళ్ళకి ఇది బాగా పథకం ఉపయోగపడుతుంది. చాలా మంది ఫీజులు కట్టుకోలేని పొజిషన్ లో ఉన్న పేరెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకైతే ఇది ఉపయోగకరంగా ఉంది. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా శ్రీ శక్తి పథకం కింద ఆడవాళ్ళు బస్ ఫ్రీ పెట్టారు. అసలు ఆడవాళ్ళకి ఈ బస్ ఫ్రీ అనేది ఎలా ఉపయోగపడుతుంది? స్టూడెంట్స్ కి కానీ పనులు చేసిన వాళ్ళకి కానీ ఎలా ఉపయోగపడుతుంది? సూపర్ 6 పథకాల్లో సీఎం గారు ఇది ఎంతో లాంఛనంగా ఈ రోజు ఓపెన్ చేశారు. ఇదైతే చాలా ఆనందించదగ్గ విషయము. ఇదేంటంటే ఒక ట్రాన్స్జెండర్స్ కానీ, బాలికలకి, స్త్రీలకి, ముఖ్యంగా జాబ్ చేసుకున్న వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. ఇదైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే మొన్న తల్లికి వందనం అయితే చాలా మందికి 99% అయితే అందరికి నేరుగా తల్లిల ఖాతాలోకి వెళ్ళాయి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రానున్న 4 years లో కూడా ఇలాగే కొనసాగుతుందని మేమైతే అనుకుంటున్నాం. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంపై ఈ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఛార్జీ తగ్గిందిగా. ఇదివరకు 2 రోజులకు 3 రోజులకు వచ్చేదాన్ని. రోజు వచ్చినా పర్వాలేదు. ఏ రోజు కూరగాయలు ఆ రోజు తాజాగా అమ్ముకుంటా. ఇప్పుడు మీ ఊరికి ఛార్జీ ఎంత అవుతుంది? 30 రూపాయలు. రానిపోను 60 రూపాయలు. నెలకి ఎంత అవుతుంది? నెలకు వచ్చి ఒక 1000 రూపాయలు అవుద్ది అనుకుంటున్నా. గవర్నమెంట్ నీకు 1000 రూపాయలు సేవ్ చేస్తుందా? గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు కన్నా ఇప్పుడు అప్పుడు 10 రూపాయలు ఛార్జీలు 20 రూపాయలు చేసేసారు. ఒకసారి పెంచారు. ఇప్పుడు ఏమన్నా అసలు తీసేశారు. పథకం బాగాలేదు, పథకం అనవసరం అది ఇదని అన్నారు కొంతమంది. మహిళలకి ఎందుకు అది ఇదని అన్నారు. అంటే మా బాధలు వాళ్ళకి ఏం తెలుసు. అవి వాళ్ళకు ఒకసారి నష్టం వస్తుంది. అది ఇప్పుడు లెవెల్ అయిపోయింది. ఛార్జీ లేదు కదా. మాకే కాదు, హాస్పిటల్ అక్కడికి ఇక్కడికి వెళ్తా ఉంటారు కదా, వాళ్ళకి కూడా కొద్దిగా సేవ్ అవుతుంది. ఏంటంటే 12,000 ఇచ్చి దాంట్లో 3,000 4,000 ఛార్జీకి పోయి దాంట్లో వాళ్ళకి ఏం పెద్ద మిగలవు కదండి. ఇప్పుడైతే ఛార్జీ లేకోకుండా వాళ్ళకి గిట్టుబాటు అవుద్ది. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం పైన అవుతుంది. ఆగస్టు 15న శ్రీ శక్తి పథకం కింద ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అసలు ఆడవాళ్ళకి ఈ పథకం అనేది ఎలా ఉపయోగపడుతుంది మేడం? ఉద్యోగాల అవకాశాలు కానీ, స్టూడెంట్స్ కానీ ఎలా ఉపయోగపడుతుంది?
చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే అందరూ కూడా జెంట్సే తీసుకెళ్లి డ్రాప్ చేసిన వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు వెళ్ళడానికి కూడా సహాయపడుతుందండి ఈ పథకం. గర్వంగా ఫీల్ అవుతున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఉండే వాళ్ళు ఉండరు, లేని వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళు అయితే చాలా సంతోషపడతారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు ఆడవాళ్ళ విషయంలో? నిలబెట్టుకున్నారండి, చాలా వరకు నిలబెట్టుకున్నారు. టోటల్ గా అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందంటారు కదా? ఉన్నది సార్, ఆడవాళ్ళకి ఎక్కువ భద్రత తీసుకునే అవకాశం ఉందంటారు. ఉన్నది సార్. మీరు బస్సుకి వెళ్తారా, ఆటోకి వెళ్తారా? బస్కి మొన్నటిదాకా అయితే ఆటోకి బస్కి వెళ్ళేవారు. ఎంత పడేది డబ్బులు? 100 రూపాయలు అండి. అదే ఆటోకి అయితే 200 తీసుకుంటారు. ఈ రోజు మహిళలకి గవర్నమెంట్ ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఆనందంగా ఉంది. ఎందుకని? ఆ 200 మనకి కలిసి వస్తాయి కదా, ఆ డబ్బులే ఉంటే మనం ఏ సీటీ వేసుకుంటే దేనికో దానికి వస్తాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇలాంటి పథకం తీసుకురావడం మీకు హ్యాపీయేనా? హ్యాపీ అండి. ఎందుకంటే మన డబ్బులు పెట్టుకుని మనం వెళ్తున్నాం. ఇప్పుడు అలా కాదు కదండి, ఉచితంగా వెళ్ళట్లేదు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ వేసి ఇవ్వటంపై మీకు ఎలాగా ఉంది? నాకు చాలా ఆనందంగా ఉందండి. ఏదైనా టికెట్ మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఆనందంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.